వాల్యుబుల్ ఐటమ్ నేను రూమ్ నెంబర్ 6లో దాచానో రూమ్ నెంబర్ 9లో దాచానో నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ దొంగ పోలీసుడిని చంపాక అప్పుడు నీ గురించి ఆలోచిస్తా. లేడీ పడేది డైమండ్ ఎక్కడ? అవన్నీ కాదు, వాడు లేడీ బర్డ్ డైమండ్ కి అసలైన వారసుడు. ఆ లేడీ బర్డ్ వాళ్ళ నాన్న పరువుని తెలిస్తే దాన్ని తీసుకొని మన అందరినీ చంపేస్తాడు. వాడెవడు తెలుసా మీకు? యాంథనీ కొడుకు. మిస్టర్ రమేష్, ద కార్డ్ ప్లీజ్. పట్టుకున్నా అమ్మ దొంగ దొంగటాడికి వెళుద్దామనే. ఏంజిల్ నా చావుకి కారణం నా చుట్టూ వెధవలు. పేకాట ఆడకు, పేకాడు వారు పాపులు. వదిలిపెట్టకు, శిక్షించు. పంజరంలో పావురాలు వదిలే మన పరువుని కాపాడు. అరే రహస్యం డంక ఎవరికి పడింది ఏంజిల్? మా నాన్నకి. నానా ఆ, ఆ, ఏంట్రా? ఏంటి నాన్న ఎప్పుడు చూసినా పేకాటనే ఆడుతున్నావు? దీన్ని పేకాటని తీసిపడేకు. ఈ ఆట జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది, మనిషి నిజస్వరూపాలు చూపిస్తుంది. ఎలా? సింపుల్గా చెప్తాను. దేవుడు మనందరి ముందు 3 ముక్కలు వేస్తాడు ఈ ఆటలాగా. విడివిడిగా చూస్తే విలువ ఉండదు, కలిపి చూస్తే వాటి అర్థం తెలుస్తుంది. యుద్ధం జూదం ఒక్కటే. యుద్ధం ఎక్కడ మొదలు పెట్టాలో తెలియాలి, జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి. లేకపోతే ఎంతటి వీరుడైనా ప్రాణాలు పోగొట్టుకుంటాడు, ఎంతటి ఆటగాడైనా సర్వం పోగొట్టుకుంటాడు. సో నీ లైఫ్ కార్డ్స్ నీ చేతుల్లో ఉన్నాయి. భలే ఉంది నాన్న. ఒక ఆట ఆడదామా? ముఖ్యమైన పనుంది, నేను వెళ్తున్నాను. రాగానే నీకు ఆటతో పాటు మన వంశం గురించి, పరువు గురించి ఒక రహస్యం నీకు చెప్పాలి. మన పరువు గౌరవం కన్నా మనకేది ముఖ్యం కాదు. బాయ్ ఏంజల్. బాబు బాగా ఫీల్ అయినట్టున్నాడు. బాబు మేం భయపడ్డామంటే ఒక అర్థం ఉంది. నువ్వెందుకు భయపడుతున్నావు బాబు? ఆడెందుకు అట్లా ఏడుస్తున్నాడు? ఏంజల్కి వాళ్ళ నాన్న గుర్తొస్తే ఎప్పుడు ఎలా బిహేవ్ చేశాడు ఎవరికీ తెలియదు. కళ్ళు తెరిస్తే ఎదురుగా ఎవరుంటే వాళ్ళని కాల్ చేస్తా. గన్ని చేతిలోనే ఉంది కదా, కాల్ చేయొచ్చు కదా. నిన్ను కాదు, ఆలోచించా చూడు. ఏం చేస్తున్నావు? మన వాళ్ళు ఎందుకు షూట్ చేస్తున్నావు? ఏంజెల్ ఆన్సర్ మీ. ఇంకా అర్థం కాలేదా నీకు? హోల్డ్ మై హ్యాండ్. ఐ సెడ్ హోల్డ్ మై హ్యాండ్. ఐఎమ్ అ ఫ్రాడ్.
దొంగ నా కొడుకుని ఆశ్రమం పేరుతో డ్రగ్స్ సప్లై చేస్తాను, వెపన్స్ స్మగుల్ చేస్తాను, అట్టొచ్చిన వాడిని పాపులు నరక ద్వారాన్ని లోపల పడేస్తాను, లేకపోతే చంపేస్తాను. ఆల్ దిస్ ఒక నాటకం మాత్రమే. నువ్వు మా నాన్న ఉత్తరం నాకు అందించిన ఒక పావురం మాత్రమే. ఐ డోంట్ కేర్ ఫర్ యూ. వేకప్. నువ్వు నాకు అవసరం లేదు. మీ నాన్న పగ నువ్వు తీర్చుకున్నావు, మరి మా నాన్న పగ? మా నాన్న చావు కూడా ఈ చోటే కారణం. మీరందరూ కారణం. లెట్స్ మేక్ దిస్ సింపుల్. ఆ డైమండ్ మా నాన్న పరువు. ఐ నీడ్ ఇట్. మీ ప్రాణాలతో సహా. నేను చూసిన సినిమాలో డైమండ్ కోసం ముగ్గురు వచ్చారు. ఒకడు చచ్చాడు, ఒకడు మర్చిపోయాడు. ఇక మిగిలింది. ఐ ఫీల్ ఫర్ యూ డార్లింగ్. ఐ రియలీ డూ. వేర్ ఈస్ ద లేడీ బర్డ్? నాకు తెలీదు. నాకు తెలీదు. నిజమే చెప్తుంది ఏంజల్, మమ్మల్ని వదిలే. రే ముఖేష్, ఎత్తవా ఫోన్ ఎత్తవేంట? ఆ శంకర్ నా కొడుకు కృపాని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ రమేష్ గారి దగ్గర నుండి నీకు లేడీ బర్డ్ దొరికిందా? ముఖేష్ నిన్నే. హలో ముఖేష్, ఎవరు? మీరు ఈ కోట్ వేసుకున్నారంటే సీసీసీకి వెళ్తున్నారా? లేడీ బర్డ్ని ఆటలో పెట్టడానికి? మోసం చేసి డబ్బు సంపాదించడం కన్నా జూదమాడి సంపాదించడంలో తప్పు లేదు కదా. నా అప్పులు తీర్చడానికి నువ్వు చెప్పే తప్పులు చేసే కన్నా జూదమే నేరం కాదు. ఒకసారి ఆలోచించుకుని మీరు ఓడిపోతే? ఓడిన మరుక్షణం మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పులు తీర్చలేక మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కాబట్టి ఇప్పటి నుండి నేను చెప్పిందల్లా నువ్వు వినాలి. లేడీ బర్డ్ ఎక్కడ? చెప్తారా? చేస్తారా? I am tired. Ready boys? 3, 2, 1. మా నాన్న లాస్ట్ వర్డ్స్ని డీకోడ్ చేస్తే ఆ డైమండ్ని ఎక్కడికి మార్చారో నాకు ఇప్పుడు అర్థమైంది. Finally, the devil decides to speak. కృపా నా చేపెట్టుకుంటే పెద్ద మ్యాటర్ కాదు. యూ విల్ జస్ట్ నో ఇట్ ఇన్ అ మినిట్. కానీ మీ నాన్న ఓడిపోయిన డైమండ్ని నువ్వు బలవంతంగా తీసుకెళ్తే యాంటోనీ డిక్రూస్ ఓటమిని తీసుకెళ్ళినట్టే. ఇంకేం పరు? డైమండ్ని సెంటర్లో పెట్టి ఆడి గెలిచి తీసుకెళ్ళు. Well, it was a pleasure meeting you, Gayatri. Angel shall find you one day. If you get out of this game alive. We have a deal. కానీ ఇది నా గేమ్, నా రూల్స్ మాత్రమే. అందరి చిప్స్ అయిపోతే ప్రాణాలు పెట్టాడాలి, ఇంక్లూడింగ్ మీ. ఒక్కడే బయటికి వెళ్తాడు ప్రాణాలతో, డైమండ్తో. అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ టు ట్రేడ్ ఫర్ యువర్ లైఫ్. అందరికీ అర్థమైందనుకుంటా. ఇట్స్ టైమ్.